Welcome to GVS Study Circle. Question number 26. The roots of x minus 3 by x equal to 2 are option A 1 comma 3, option B 3 comma minus 1, option C 2 comma 2, option D 1 comma 2. 26th సొల్యూషన్ చూద్దాం. ఇప్పుడు ఏమడిగారు? ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్కి రూట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? x మైనస్ 3 బై ఎక్స్ ఈక్వల్ టు 2. ఫస్ట్ దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్గా కన్వర్ట్ చేద్దాం. దీనికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. 1కి ఎక్స్కి ఎల్సిఎం ఎక్స్, 1 ఎక్స్లో ఎక్స్ టైమ్స్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్లో 1 టైమ్ 1 ఇంటూ 3 3 ఈక్వల్ టు 2. ఈ ఎక్స్ని రైట్ సైడ్ తీసుకెళ్దాం. బై ఎక్స్ అలా ఇంటూ ఎక్స్ అయింది. 2 ఇంటూ ఎక్స్ 2x. ఈ 2xని లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం. ప్లస్ 2x అలా మైనస్ 2x అయింది. ఇప్పుడు దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్గా కన్వర్ట్ చేసుకున్నాం కదా, దీనికి ఇప్పుడు రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఇంటూ కాన్స్టెంట్ టర్మ్. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అంతా ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 అని అర్థం. 1 ఇంటూ మైనస్ 3 ఈక్వల్ టు మైనస్ 3. మైనస్ 3 ఇంటూ 1 ఈక్వల్ టు మైనస్ 3. అంటే ఇప్పుడు మైనస్ 3 ప్లస్ 1 ఈక్వల్ టు మైనస్ 2. సూట్ అయింది కదా మిడిల్ వాల్యూకి. సో మైనస్ 3 ప్లస్ 1 ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 1x మైనస్ 3 ఈక్వల్ టు 0. ఇక్కడ ఎక్స్ స్క్వేర్లో 3xలో కామన్ ఏముంది? ఎక్స్ కామన్ ఉంది. సో ఎక్స్ కామన్ తీద్దాం. ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్లో ఎక్స్ మిగిలిద్ది. ఇక్కడ 3xలో మైనస్ 3 మిగిలిద్ది. ప్లస్ ఇక్కడ 1 కామన్ తీద్దాం. 1 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 3 మిగిలిద్ది ఈక్వల్ టు 0. ఇక్కడ ఎక్స్ మైనస్ 3 కామన్ ఉంది. సో ఎక్స్ మైనస్ 3 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 1 మిగిలిద్ది. సో ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ మైనస్ 3 ఈక్వల్ టు 0 కామా ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఎక్స్ మైనస్ 3 ఈ మైనస్ ఇటు వెళ్తే ప్లస్ అయింది ఎక్స్ ఈక్వల్ టు 3. ఈ ప్లస్ ఇటు వెళ్తే మైనస్ అయింది ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 1. సో దేర్ఫోర్ రూట్స్ ఆఫ్ x minus 3 by x equal to 2 is 3 and minus 1. ఇదే ఆప్షన్లో ఉందో చూద్దాం. ఆప్షన్ బి 3 కామా మైనస్ 1. Question number 27. For a continuous grouped frequency distribution, the median is given by option A L minus n by 2 minus f by c into h. Option B L plus n by 2 minus cf by f into h. Option C L square plus n by 2 plus cf by h. Option D L square minus n by 2 plus cf by h. ఇప్పుడు 27 సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ ఏమడిగారు? డైరెక్ట్గా ఫార్ములా అడిగారు. దేని ఫార్ములా? మీడియన్ ఫార్ములా. మీడియన్ ఫార్ములా కూడా గ్రూప్ డేటా అడిగారు. సో గ్రూప్ డేటా మీడియన్ ఫార్ములా ఏంటి? ఎల్ ప్లస్ ఎన్ బై 2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. ఈ ఫార్ములా ఏ ఆప్షన్లో ఉందో చూద్దాం. ఆప్షన్ ఏ చూద్దాం ఫస్ట్. ఎల్ మైనస్ ఉంది, సో ఇది రాంగ్. ఆప్షన్ బి ఎల్ ప్లస్ ఎన్ బై 2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. మనం ఇక్కడ ఆన్సర్ దొరికిందిగా, ఆప్షన్ బి ఆన్సర్. ఇక్కడ ఆన్సర్ దొరికిందని సిడి చూసుకోకుండా వెళ్ళకూడదు. సిడి కూడా ఒకసారి చెక్ చేసుకుని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలి. ఆప్షన్ సి L square plus n by 2 plus cf by h. ఇది రాంగ్. ఆప్షన్ డి L square minus n by 2 plus cf by h. ఇది రాంగ్. సో ఆన్సర్ ఏంటిది? బి L plus n by 2 minus cf by f into h. ఆప్షన్ బి. అంటే దేనికి? మీడియన్ ఫార్ములా. అది గ్రూప్ డేటాకి. ఆప్షన్ బి. Question number 28. Square root of 1 plus sin square theta plus cos square theta equal to dash. Option A 1, option B 2, option C root 21, option D root 2. 28 క్వశ్చన్ సొల్యూషన్ చూద్దాం. ఫస్ట్ మనం గివెన్ రాసుకుందాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు డాష్ అని అడిగారు. దీనికి సొల్యూషన్ చేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్
ఇక్కడ ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే మనకు ఫార్ములా గుర్తొచ్చింది. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఆ ఫార్ములాని ఇక్కడ అప్లై చేద్దాం. అంటే ఇప్పుడు సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లేస్లో 1 వేద్దాం. దట్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 2. సో 1 ప్లస్ సైన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు √2. ఇదే ఆప్షన్లో ఉందో చూద్దాం. ఆప్షన్ డి √2. Question number 29. In the figure, x equal to option A 45 degrees, option B 135 degrees, option C 90 degrees, option D 15 degrees. ఇప్పుడు 29th క్వశ్చన్ సొల్యూషన్ చూద్దాం. ఇదేంటి? డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్. సో మనకి డయాగ్రామ్ డ్రా చేద్దాం ఫస్ట్. ఏ బి సి. యాంగిల్ బి 80 degrees, యాంగిల్ ఏ 55 degrees, యాంగిల్ సి ఎక్స్. ఇక్కడ మనం ఏం అడిగారు? యాంగిల్ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. యాంగిల్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి. ఎందుకంటే సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ద ఎక్స్టీరియర్ యాంగిల్. సో 55 ప్లస్ 80 ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్. సమ్ ఆఫ్ ద interior angle of a triangle is equal to opposite exterior angle. ఈ రూల్ ప్రకారం మనం ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. x ఈక్వల్ టు 80 ప్లస్ 55, x ఈక్వల్ టు 135 degrees. ఇదే ఆప్షన్లో చూద్దాం. ఆప్షన్ బి 135 degrees. Question number 30. Area of triangle whose sides are 5 cm, 12 cm, 13 cm is option A 25 cm square, option B 30 cm square, option C 32.5 cm square, option D 78 cm square. ఇప్పుడు 30th క్వశ్చన్ సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ ఏమడిగారు? దీంట్లో ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ అడిగారు. మనకి ఇక్కడ సైడ్స్ ఇచ్చారు. సైడ్స్ ద్వారా ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఒక రఫ్గా ట్రయాంగిల్ డ్రా చేసుకుందాం. ట్రయాంగిల్ ఏబిసి అనుకుందాం. ఎగ్జాంపుల్ ఏబి అనేది 5 cm అనుకుందాం, బీసీ అనేది 12 cm అనుకుందాం, ఏసీ 13 cm అనుకుందాం. ఇప్పుడు ఈ 3 సైడ్స్తో మనం ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ కనుక్కోవాలి. లెట్ ఏబిని ఏ అనుకుందాం. ఏబి ఈక్వల్ టు 5 cm, బీసీ ఈక్వల్ టు 12 cm, ఏసీ ఈక్వల్ టు సి ఈక్వల్ టు 13 cm. మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్లో ఒక ఫార్ములా ఉంది, స్కేల్ అండ్ ట్రయాంగిల్ ఫార్ములా. అది ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి, వేర్ ఎస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. ఈ ఫార్ములా ప్రకారం మనం ఇప్పుడు ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఎస్ కనుక్కుందాం. ఎస్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత 5 ప్లస్ బి వాల్యూ ఎంత 12 ప్లస్ సి వాల్యూ 13 బై 2. ఎస్ ఈక్వల్ టు 30 బై 2, 2 టేబుల్ 30లో 15 టైమ్స్. ఎస్ ఈక్వల్ టు 15. ఇప్పుడు ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ప్లస్లో 15 మైనస్ ఏ వాల్యూ 5 ఇంటూ ఎస్ ప్లస్లో 15 మైనస్ బి వాల్యూ 12 ఇంటూ
15 minus c value 13, that equal to square root of 15 into 10 into 3 into 2, that equal to square root of 15 into 10 into 3 into 2. ఈ నాలుగిటిని మల్టిప్లై చేస్తే 900 వచ్చింది. అంటే 15 into 3 2 6, 15 into 6 90, 90 into 10 900. రూట్ 900 అంటే 30 ప్లస్ ఆర్ మైనస్ 30 వచ్చింది ఒక రూట్ 900 అంటే. కానీ ఇక్కడ ఏరియా కాబట్టి మనం ఓన్లీ ప్లస్ తీసుకోవాలి. అంటే 30 స్క్వేర్ cm. Therefore area of a triangle ఈక్వల్ టు 30 సెంటీమీటర్ స్క్వేర్. ఇదే ఆప్షన్ ఉందో చూద్దాం. ఆప్షన్ బి 30 సెంటీమీటర్ స్క్వేర్. 31. Maximum number of roots of a cubic polynomial is dash. Option A 2, option B 4, option C 3, option D 5. క్వశ్చన్ నెంబర్ 31 సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ ఏమడిగారు? క్యూబిక్ పాలినామియల్కి ఎన్ని రూట్స్ అని అడిగారు. రూట్స్ అన్నా జీరోస్ అన్నా ఒకటే, కాకపోతే ఈక్వేషన్కి రూట్స్ అంటాం, పాలినామియల్స్ అయితే జీరోస్ అంటాం. ఇక్కడ రూట్స్ అన్నా జీరోస్ అన్నా సేమే. ఇప్పుడు ఏమడిగారు? మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రూట్స్ అడిగారు. దేనికి? క్యూబిక్కి. క్యూబిక్కి పవర్ ఎంత ఉండిద్ది? డిగ్రీ. డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ క్యూబిక్కి పాలినామియల్కి ఎంత ఉండిద్ది? 3 ఉండిద్ది. డిగ్రీ ఎంతైతే ఉండిద్దో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రూట్స్ కూడా అంతే ఉంటాయి. సో ఇక్కడ క్యూబిక్ పాలినామియల్కి డిగ్రీ ఎంత ఉండిద్ది? 3 ఉండిద్ది. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రూట్స్ 3 ఉంటాయి. ఒకవేళ అక్కడ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చారనుకో, క్వాడ్రాటిక్ పాలినామియల్ డిగ్రీ హైయెస్ట్ డిగ్రీ ఎంత? 2 ఉండిద్ది. సో అక్కడ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రూట్స్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. అలాగే ఇది కూడా అనమాట. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ఏ క్యూబిక్ పాలినామియల్ ఇస్ 3. ఇది ఆప్షన్లో ఉంది. ఆప్షన్ సి. Question number 32. How many types of logarithms are there? Option A 1, option B 2, option C 3, option D 7. క్వశ్చన్ నెంబర్ 32 సొల్యూషన్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏమడిగారు? హౌ మెనీ టైప్స్ ఆఫ్ లాగరిథమ్స్ ఆర్ దేర్ అని అడిగారు. ఎన్ని టైప్స్ ఆఫ్ లాగరిథమ్స్ అని అడిగారు. 2 టైప్స్ ఉంటాయి. అది ఆన్సర్ పెట్టేస్తే ఇప్పుడు ఈ క్వశ్చన్ వరకు ఓకే. నెక్స్ట్ వేరేగా ఇస్తే అసలు 2 టైప్స్ ఉంటాయి లాగరిథమ్స్. లాగరిథమ్స్ ఆర్ 2 టైప్స్. ఏంటివి అవి? 1 నేచురల్ లాగరిథమ్స్, 2 కామన్ లాగరిథమ్స్. ఫస్ట్ నేచురల్ లాగరిథమ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాగ్ 3 బేస్ 2 ఉందనుకో, ఇది నేచురల్ లాగరిథమ్. ఇది నేచురల్ లాగరిథమ్స్కి ఎగ్జాంపుల్స్ రాస్తున్నాయి. ఇప్పుడు లాగ్ 52 బేస్ 3, అలాగా లాగ్ 10 బేస్ 8, వీటిని నేచురల్ లాగరిథమ్స్ అంటారు. ఇప్పుడు కామన్ లాగరిథమ్స్కి ఎగ్జాంపుల్స్ చూద్దాం. లాగ్ 15 బేస్ 10, లాగ్ 100 బేస్ 10, లాగ్ 98 బేస్ 10. కామన్ లాగరిథమ్స్కి ఏముంటుంది? అన్నిటికి ఇక్కడ బేస్ 10 ఉండిద్ది. వాటిని కామన్ లాగరిథమ్స్ అంటారు. సో ఇక్కడ అన్నిటికి ఏమున్నాయి? 10 కామన్గా ఉంది. సో అది కామన్ లాగరిథమ్. ఇక్కడ వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఇది నేచురల్ లాగరిథమ్. సో ఇక్కడ మన క్వశ్చన్ అడిగారు, హౌ మెనీ టైప్స్ ఒకటే అడిగారు. 2, ఆప్షన్ బి. Question number 33. The value of tan theta in terms of cosecant theta is option A 1 by square root of cosecant square theta minus 1, option B cosecant theta by square root of cosecant square theta minus 1, option C 2 cosecant theta by square root of cosecant square theta minus 1, option D 2 by square root cosecant square theta minus 1.
క్వశ్చన్ నెంబర్ 33 సొల్యూషన్ చూద్దాం ఇప్పుడు. ఇక్కడ ఏమడిగారు? ద వాల్యూ ఆఫ్ టాన్ తీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ కొసికెన్ తీటా. టాన్ తీటాని కొసికెన్ తీటాగా చెప్పమంటున్నారు. ఈ సొల్యూషన్కి వెళ్ళే ముందు ఫస్ట్ ఫార్ములాస్ చూద్దాం. ఈ ఫార్ములాస్ చదువుకుంటే దీని టైప్ ఇంకా వేరే వచ్చినా ఈజీగా చేయొచ్చు. సో ఫస్ట్ ఫార్ములా సైన్ తీటా అంటే సైన్ తీటాని ఎలా రాసుకోవచ్చు? 1/కొసికెన్ తీటా అని కూడా రాసుకోవచ్చు. అలాగే కొసికెన్ తీటాని 1/సైన్ తీటా అని కూడా రాసుకోవచ్చు. సెకండ్ ఫార్ములా కాస్ తీటా. కాస్ తీటా ప్లేస్లో 1/సీకెన్ తీటా రాసుకోవచ్చు. అలాగే సీకెన్ తీటా ప్లేస్లో 1/కాస్ తీటా కూడా రాసుకోవచ్చు. థర్డ్ ఫార్ములా టాన్ తీటా. టాన్ తీటా ఈక్వల్ టు 1/కాట్ తీటా అంటే టాన్ తీటా ప్లేస్లో 1/కాట్ తీటా కూడా రాసుకోవచ్చు. అది మన యూజ్ ప్రకారం అక్కడ ఆ సమ్లో ఎలాంటిది యూజ్ అయిందో అలా రాసుకోవాలి. కాట్ తీటాని 1/టాన్ తీటా అని కూడా రాసుకోవచ్చు. ఇవి ఫార్ములాస్. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. సీకెన్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. కొసికెన్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. ఇప్పుడు మనకి ఈ సమ్ సొల్యూషన్ చేయాలంటే మనకి ఈ ఫార్ములా యూజ్ అయింది. కొసికెన్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. ఎలాగో చూద్దాం. సొల్యూషన్ కొసికెన్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. కొసికెన్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటాని ఇప్పుడు కాట్ తీటాని ఏమని రాయొచ్చు అన్నాం? 1/టాన్ తీటా అని రాయొచ్చు అన్నాం కదా. సో కాట్ స్క్వేర్ తీటా ప్లస్లో 1/టాన్ స్క్వేర్ తీటా రాద్దాం. అంటే ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తున్నాం. 1/టాన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. కొసికెన్ స్క్వేర్ తీటా ఈ మైనస్ 1/టాన్ స్క్వేర్ తీటాని రైట్ సైడ్ తీసుకెళ్దాం. అప్పుడు ప్లస్ అయింది. ఈ +1ని లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం. అప్పుడు -1 అయింది. అంటే -1 ఈక్వల్ టు 1/టాన్ స్క్వేర్ తీటా. ఇప్పుడు టాన్ స్క్వేర్ తీటా అనేది డినామినేటర్లో ఉంది కదా. దీన్ని న్యూమరేటర్లో చేయాలంటే ఈ రెండింటిని రెసిప్రోకల్ చేయాలి. అంటే 1/కొసికెన్ స్క్వేర్ తీటా -1 ఈక్వల్ టు టాన్ స్క్వేర్ తీటా. ఇప్పుడు ఇక్కడ టాన్ స్క్వేర్ తీటాలో ఈ స్క్వేర్ని ఇటు పంపిస్తే రూట్ అయింది. స్క్వేర్ రూట్ ఆఫ్ 1/కొసికెన్ స్క్వేర్ తీటా -1 ఈక్వల్ టు టాన్ తీటా. ఇప్పుడు √1 అంటే 1 1/స్క్వేర్ రూట్ ఆఫ్ కొసికెన్ స్క్వేర్ తీటా -1 ఈక్వల్ టు టాన్ తీటా. అంటే ఇప్పుడు వచ్చేసింది కదా. టాన్ తీటాని కొసికెన్ తీటాగా రాయమన్నారు. అంటే ఇప్పుడు టాన్ తీటా అంటే ఏంటి? 1/స్క్వేర్ రూట్ ఆఫ్ కొసికెన్ స్క్వేర్ తీటా -1. ఇప్పుడు మనకి టాన్ కొసికెంట్ ఇచ్చారు. అలాగే తర్వాత వేరే ఇవ్వచ్చు. ఆ వేరే కూడా ఈ ఫార్ములాస్లోనే ఉంటాయి. మనం దాన్ని అబ్జర్వ్ చేసి దేని ప్లేస్లో ఎదురు రాసుకుంటే ఈజీగా వచ్చేసింది సొల్యూషన్. ఇది ఇప్పుడు ఏ ఆప్షన్లోనో చూద్దాం. ఆప్షన్ ఏ 1/స్క్వేర్ రూట్ ఆఫ్ కొసికెన్ స్క్వేర్ తీటా -1. Question number 34. If triangle ABC similar to triangle DEF and area of triangle ABC is to area of triangle DEF equal to 49:100, then DE is to AB equal to option A 9:10, option B 10:7, option C 10:9, option D 7:10. ఇప్పుడు 34th క్వశ్చన్ సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ ఏమన్నారు? ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్ డిఈఎఫ్ సిమిలర్గా ఉంది అన్నారు. అలాగే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ ఈక్వల్ టు 49/100 అని ఇచ్చారు. ఇక్కడ మనల్ని ఏం కనుక్కోమన్నారు? డిఈ ఈజ్ టు ఏబి ఏంటి కనుక్కోమన్నారు. ఫస్ట్ ట్రయాంగిల్ ఏబిసి డిఈఎఫ్ డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. ఏబిసి డిఈఎఫ్ ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్గా ఉన్నాయి. ఇప్పుడు 2 ట్రయాంగిల్స్ సిమిలర్గా ఉన్నాయంటే దాని ప్రాపర్టీస్ ఏంటి? కరెస్పాండింగ్ సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్, కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే ఇక్కడ రాసుకుందాం. AB/DE ఈక్వల్ టు BC/EF ఈక్వల్ టు AC/DF
అలాగే యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ డి, యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ ఈ, యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్. ఇవి సిమిలర్ ట్రయాంగిల్ ప్రాపర్టీస్. మనకేమిచ్చారు? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ ఈక్వల్ టు 49/100 అని ఇచ్చారు. మనకి టూ సిమిలర్ ట్రయాంగిల్స్ ఏరియాస్ కావాలంటే ఏంటి? S1/S2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ 2 ట్రయాంగిల్స్ అని అర్థం. అంటే ఇప్పుడు ఈ 2+లో ఏం రాసుకోవచ్చు? 2 సైడ్స్, ఏమన్నా 2 సైడ్స్ రేషియో రాసుకోవచ్చుగా. ఇక్కడ మనం డిఈఏబి కనుక్కోమన్నారు కాబట్టి మనం డిఈఏబినే కనుక్కుందాం. మనకి ఇక్కడ ఎలా ఇచ్చారు? డిఈ:ఏబి ఇచ్చారు, డిఈ:ఏబి అని ఇచ్చారు. కానీ మనకి ఇక్కడ ట్రయాంగిల్ ఏరియాస్ ఏమని ఇచ్చారు? ఏబి:డిఈ ఇచ్చారు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు కాబట్టి మనం ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకోవాలి, రెసిప్రోకల్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ మనం ఏం రాయాలి? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ రాయాలి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. సో ఇది కూడా రెసిప్రోకల్ అవుతుందిగా, 100/49. ఇప్పుడు డిఈ బై ఏబి అంటే ట్రయాంగిల్ డిఈఎఫ్లో 1 సైడ్ డిఈ అనేది, మళ్ళీ దీనికి కరస్పాండింగ్గా ఏ సైడ్ ఉంటుంది? ఏబి ఉంటుంది, డిఈఏబి. సో డిఈ/ఏబి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 100/49. ఇప్పుడు ఈ స్క్వేర్ని రైట్ సైడ్ తీసుకొస్తే రూట్ అయింది. డిఈ/ఏబి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 100/49. స్క్వేర్ రూట్ ఆఫ్ 100/49 అంటే డిఈ/ఏబి ఈక్వల్ టు 100 స్క్వేర్ రూట్ ఏంటి? 10, 49 స్క్వేర్ రూట్ 7. సో 10/7. Therefore DE:AB ఈక్వల్ టు 10:7. కొంతమంది ఇప్పుడు సేమ్ ఇలానే చేస్తారు, బట్ ఇక్కడ వాళ్ళు DE:AB ఇచ్చేది గమనించరు, AB:DE చేసేస్తారు. అప్పుడు మనకి 7:10 వచ్చింది. అలాగే అక్కడ ఆప్షన్స్లో అది ఉంది కదా అని ఆన్సర్ పెట్టేస్తారు, అప్పుడు రాంగ్ అయింది. మనం గమనించాలి ఏది ఇచ్చారు అనేది. సో ఇక్కడ DE:AB ఇచ్చారు కాబట్టి 10:7 అయింది. ఇది ఆప్షన్లోనే చూద్దాం. ఆప్షన్ బి 10:7. Question number 35. Which of the following is not defined? Option A, tan 0 degrees. Option B, tan 90 degrees. Option C, cot 90 degrees. Option D, secant 0 degrees. 35th క్వశ్చన్ సొల్యూషన్కి వచ్చేసరికి ఇక్కడ ఏమడిగారు? కొన్ని యాంగిల్స్ ఇచ్చి దాంట్లో ఏది నాట్ డిఫైన్ అడిగారు. సో ఫస్ట్ మనం కొన్ని యాంగిల్స్ చూద్దాం. సైన్లో sin 0 ఈక్వల్ టు 0, sin 30 1/2, sin 45 1/√2, sin 60 √3/2, sin 90 1, cos 0 1, cos 30 √3/2, cos 45 1/√2, cos 60 1/2, cos 90 0, tan 0 0, tan 30 1/√3, tan 45 1, tan 60 √3, tan 90 not defined, cosecant 0 not defined, cosecant 30 2, cosecant 45 √2, cosecant 60 2/√3, cosecant 90 1, secant 0 1, secant 30 2/√3, secant 45 √2, secant 60 2, secant 90 not defined, cot 0 not defined, cot 30 √3, cot 45 1, cot 60 1/√3, cot 90 0. ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ యాంగిల్స్ ఇవ్వలేదు, 4 యాంగిల్స్ ఇచ్చారు. దాంట్లో ఏది నాట్ డిఫైన్, ఏది యాంగిల్ చూద్దాం. ఆప్షన్ ఏ tan 0 అని అడిగారు. tan 0 ఎంత? tan 0 0. సో ఇది కాదు ఆన్సర్. ఆప్షన్ బి tan 90 అడిగారు. tan 90 నాట్ డిఫైన్, ఇది ఆప్షన్ బి. ఆప్షన్ సి చూద్దాం. cot 90 వాల్యూ 0. ఆప్షన్ డి secant 0 వాల్యూ 1.
సో ఇక్కడ ఆప్షన్ బి tan 90. tan 90 నాట్ డిఫైన్. సో ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. Question number 36. Total distance from x-axis to A 3, 4 and y-axis to B 5, 7 is option A 8, option B 10, option C 11, option D 9. 36th క్వశ్చన్ సొల్యూషన్ ఏం అడిగారు? టోటల్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ టు ఏ అండ్ వై యాక్సిస్ టు బి. ఇక్కడ ఏమడిగారు? ఎక్స్ యాక్సిస్ నుంచి ఏ పాయింట్కి ఎంత డిస్టెన్స్, బి పాయింట్కి ఎంత డిస్టెన్స్, అంటే టోటల్ అడిగారు కాబట్టి ఈ ఎక్స్ యాక్సిస్ని వై యాక్సిస్ని సమ్ చేయాలి, అంటే ప్లస్ చేయాలి. ఫస్ట్ ఒక గ్రాఫ్, రఫ్గా గ్రాఫ్ గీసుకుందాం. ఎక్స్ ఓ ఎక్స్ డాష్, వై ఓ వై డాష్, 1 2 3 4 5 6 -1 -2 -3 -4 1 2 3 4 5 6 7 -1 -2 -3 -4. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ ఏ పాయింట్ ఏంటి? 3, 4 అన్నారు. 3, 4. ఫర్ ఎగ్జాంపుల్ ఏ పాయింట్ ఇక్కడ ఉంది అనుకుందాం, ఏ 3, 4 అనుకుందాం. నెక్స్ట్ బి పాయింట్ 5, 7 అన్నారు. బి పాయింట్ 5, 7. బి పాయింట్ 5, 7. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ నుంచి ఏ పాయింట్కి ఎంత డిస్టెన్స్ ఉందో చూసుకుందాం. డిస్టెన్స్ ఇప్పుడు ఇదన్నమాట డిస్టెన్స్. ఎక్స్ యాక్సిస్ నుంచి ఏ పాయింట్కి ఇది 1 యూనిట్, 2 యూనిట్స్, 3 యూనిట్స్, 4 యూనిట్స్. అంటే ఇక్కడ 4 యూనిట్స్ డిస్టెన్స్ ఉందన్నమాట ఎక్స్ యాక్సిస్ నుంచి ఏ పాయింట్కి. అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఎక్స్ యాక్సిస్ అండ్ ఏ పాయింట్ 4 యూనిట్స్. ఎక్స్ యాక్సిస్ టు ఏ పాయింట్ ఎంత, ఎన్ని యూనిట్స్? 4 యూనిట్స్. ఇక్కడ వై యాక్సిస్ ఎన్ని యూనిట్స్ అయితే ఉందో అది అంత డిస్టెన్స్ అనమాట. 1 2 3 4 4 యూనిట్స్. ఇప్పుడు మనం వై యాక్సిస్ నుంచి బి పాయింట్కి ఎంత డిస్టెన్స్ ఉందో చూద్దాం. బి పాయింట్కి ఇప్పుడు 1 2 3 4 అండ్ 5. ఇక్కడ 5 యూనిట్స్ గ్యాప్ ఉంది. దేని నుంచి? వై యాక్సిస్ నుంచి బి పాయింట్కి 5 యూనిట్స్. అంటే ఎక్స్ యాక్సిస్ నుంచి ఏ పాయింట్కి 4 యూనిట్స్, వై యాక్సిస్ నుంచి బి పాయింట్కి 5 యూనిట్స్. వై యాక్సిస్ టు బి పాయింట్ ఇదేంటి? డిస్టెన్స్ 5 యూనిట్స్. ఇప్పుడు ఈ రెండింటిని ఎంత అని అడిగారు. ఏ ప్లస్ బి అన్నా అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ 4 + 5 = 9 యూనిట్స్. ఇది ఏ ఆప్షన్ ఉందో చూద్దాం. ఆప్షన్ డి 9. Question number 37. The common difference of an arithmetic progression in which a25 minus a12 = -52 is option A 4, option B -4, option C -3, option D 3. 37th క్వశ్చన్ సొల్యూషన్కి వచ్చేసరికి ఇక్కడ మనకి ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఈక్వేషన్ ఇచ్చి దాంట్లో కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఒక ఈక్వేషన్ రాసుకుందాం. a25 minus a12 = -52 ఇది ఇచ్చారు. ఇది ఇచ్చి మనం కామన్ డిఫరెన్స్ డి ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ a25 అంటే అర్థం ఏంటి? a + 24d అని అర్థం. మైనస్ ఆఫ్ a12 అంటే a + 11d = -52 a + 24d. ఇప్పుడు ఈ వాల్యూని a + 11dని మైనస్తో మల్టిప్లై చేద్దాం. మైనస్ ప్లస్ మైనస్ a మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 11d = -52 ప్లస్ a మైనస్ a క్యాన్సిల్. 24d - 11d
ఈక్వల్ టు -52. 24D నుంచి 11D తీసేస్తే 13D. ఇక్కడ బిగ్ వాల్యూ సింబల్ ప్లస్ కాబట్టి +13D ఈక్వల్ టు -52. D వాల్యూ కనుక్కుందాం. ఇప్పుడు D ఈక్వల్ టు ఈ 13 రైట్ సైడ్కి వెళ్తే ఇంటూ వల్ల బై అయింది. -52/13. 13 టేబుల్ 52లో 4 టైమ్స్. D ఈక్వల్ టు -4. Therefore, common difference D ఈక్వల్ టు -4. ఇదే ఆప్షన్ ఉందో చూద్దాం. ఆప్షన్ బి -4. Question number 38. In the adjacent figure, theta is called angle of option A elevation, option B distance, option C depression, option D length. 38 క్వశ్చన్ సొల్యూషన్ చూస్తే ఇక్కడ మనం ఏమడిగారు, తీటాని ఏమని అంటారు అని అడిగారు. ఇక్కడ తీటా డౌన్వర్డ్స్ ఉంది కాబట్టి దీని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ తీటా యాంగిల్ సి ప్లస్లో ఉందనుకో, ఇప్పుడు ఇక్కడ తీటా అప్వర్డ్స్ చూస్తుంది యాంగిల్ ఏ వైపు, సో ఇది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అవుతుంది. ఇక్కడ డౌన్వర్డ్స్ చూస్తుంది కాబట్టి ఇది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. సో ఆప్షన్ సి డిప్రెషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. Question number 39. If triangle PQR similar to triangle XYZ, QR equal to 3 cm, YZ equal to 4 cm, area of triangle PQR equal to 54 cm square, then area of triangle XYZ equal to option A 13.5 cm square, option B 46 cm square, option C 96 cm square, option D 12 cm square. క్వశ్చన్ నెంబర్ 39 సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ ఏమన్నారు, ట్రయాంగిల్ పీక్యూఆర్ సిమిలర్ టు ట్రయాంగిల్ XYZ. సేమ్ ఇందాక చెప్పుకున్న రూల్సే, ప్రాపర్టీసే, ఎందుకంటే ఇవి సిమిలర్ అన్నారు కాబట్టి సేమ్ ప్రాపర్టీస్. అంటే ఏంటి, కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్, కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇంకేమిచ్చారు, ఇక్కడ సైడ్స్ ఇచ్చారు. QR ఈక్వల్ టు 3 cm అండ్ YZ ఈక్వల్ టు 4 cm. అండ్ వన్ ట్రయాంగిల్ ఏరియా కూడా ఇచ్చారు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR ఏరియా ఇచ్చేసారు 54 cm స్క్వేర్. మనల్ని ఏమడిగారు, XYZ ఏరియా కనుక్కోమన్నారు. సో ఇప్పుడు డయాగ్రామ్ తీసుకుందాం. ట్రయాంగిల్ PQR, ట్రయాంగిల్ XYZ. QR, ఇక్కడ QR ఎంత ఇచ్చారు, 3 cm, YZ 4 cm. ఇంకేమిచ్చారు, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR ఇచ్చారు. ఎంత ఇచ్చారు, 54 cm స్క్వేర్. సేమ్ ఇందాకలాగే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ XYZ. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ XYZ. ట్రయాంగిల్ PQRలో QR గివెన్, సో QR తీసుకుందాం. దీని కరస్పాండింగ్గా YZ బై YZ హోల్ స్క్వేర్. ఏరియా అడిగారు కాబట్టి ఇక్కడ బట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR గివెనే కదా, 54 బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ XYZ ఈక్వల్ టు QR ఎంత, 3/4 హోల్ స్క్వేర్. 54 బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ XYZ ఈక్వల్ టు 3 square 9, 4 square 16, 9 టేబుల్ 54లో 6 టైమ్స్. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 1 టైమ్ 6 టైమ్స్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ XYZ ఈక్వల్ టు 16 into 6 అంటే 6 6 36, 96 cm స్క్వేర్. సో therefore ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ XYZ ఈక్వల్ టు 96 cm స్క్వేర్. ఇప్పుడు ఇదే ఆప్షన్లో చూద్దాం. ఆప్షన్ సి 96 cm స్క్వేర్. Question number 40. Which is the 3-digit number divisible by 7? Option A 100, option B 133, option C 137, option D 143. Question number 40 చూద్దాం. ఇప్పుడు దాని సొల్యూషన్. ఇక్కడ ఏమడిగారు,
3 డిజిట్ నెంబర్ 7తో డివిజిబుల్ అయ్యేది ఏంటిది అని అడిగారు. ఫస్ట్ 7తో డివిజిబుల్ అవ్వాలంటే రూల్, అసలు డివిజిబిలిటీ రూల్ చూద్దాం. ఏదైనా నెంబర్ 7తో డివిజిబుల్ అవ్వాలంటే ఫస్ట్ యూనిట్స్ ప్లస్ డిజిట్ని డబల్ చేయాలి. డబల్ చేసి మిగతా టెన్స్ హండ్రెడ్స్ ప్లేస్లో ఉన్న దాంతో సబ్రాక్ట్ చేస్తే వచ్చిన నెంబర్ 7తో డివిజిబుల్ అయిందో అనుకో, ఇప్పుడు ఆ నెంబర్ మొత్తం డివిజిబుల్ అయింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 273 తీసుకున్నాం అనుకో, యూనిట్స్ ప్లస్లో 3 ఉంది, 3ని డబల్ చేస్తే 6. ఇప్పుడు ఈ 6ని 27లో మైనస్ చేద్దాం, అంటే 27 - 6 = 21. ఇప్పుడు ఈ 21 అనేది 7తో డివిజిబుల్ అవుతుందిగా, 3 టైమ్స్ అవుతుంది. సో 273 అనేది కూడా డివిజిబుల్ అవుతుంది 7తో. ఇప్పుడు ఆప్షన్ ఏ తీసుకున్నాం. ఆప్షన్ ఏ 100. 100లో 1 ప్లేస్ ఏముంది, 0 ఉంది. 0ని డబల్ చేస్తే 0ని, 10 - 0 10. 10 అనేది 7తో డివిజిబుల్ అవ్వదు కదా, సో ఆప్షన్ ఏ కాదు, రాంగ్. ఇప్పుడు ఆప్షన్ బి చూద్దాం. ఆప్షన్ బి ఏంటి, 133. యూనిట్స్ ప్లేస్లో ఏముంది, 3 ఉంది. 3ని డబల్ చేద్దాం, ఎంత 6. 13 - 6 ఎంత 7. 7 అనేది 7తో డివిజిబుల్ అవుతుందిగా, సో 133 డివిజిబుల్ బై 7. ఆప్షన్ సి 137. 7ని డబల్ చేస్తే 14. 13 - 14 -1. -1 అనేది 7తో డివిజిబుల్ అవ్వదుగా, సో ఆప్షన్ సి కూడా రాంగే. ఆప్షన్ డి చూద్దాం ఇప్పుడు. 143. యూనిట్స్ ప్లస్లో 3 ఉంది. 3ని డబల్ చేస్తే 6. 14లో నుంచి 6 తీసేస్తే 8. 8 అనేది 7తో డివిజిబుల్ అవ్వదు, సో 143 కూడా కాదు. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏంటిది, ఆప్షన్ బి 133. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. IIIT మోడల్ పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.